నీలకంఠ పదం భోజ పరస్ఫురిత మానసం సంభో సేవాఫలం. అయ్యయ్యో, ఈయన ఇంకా లేవలేదా? ఈయన నిద్ర లేచి స్నానం చేసి పవిత్రుడయ్యేదాకా కూర్చుంటే వర్జం వచ్చేస్తుంది. చెప్తా. అయిపోయింది. అగరత్తులు అయిపోయేదాకా కాళ్ళు కదపకండి. ఈ లోపల నేను గుడికి వెళ్ళి పూజ చేయించుకుని వస్తాను. పడుకోండి. ఏంటి ఇవి పాదాలా చిలక్కోయలా? పైగా అగరత్తులు అయిపోయే వరకు కాలు కదపొద్దని ఆదర్శ. పెళ్లి చూపులో మీ నాన్న నా దగ్గరకు వచ్చి మా అమ్మాయికి దైవభక్తి ఎక్కువ అంటే ఓన్లీ ఆడపిల్లకి ఆ మాత్రం ఉండాలి కదా అనుకున్నాను. ఇలా సర్వాంగాల్ని సపరేట్ చేసి పూజ చేస్తా అనుకోలేదే. ఇదంతా నా కర్మ కర్మ. సర్లేండి, తీరిక దండకం చదువుతురు గాని వంటగదిలో పాయసం పెట్టాను. అగరత్తులు అయిపోయిన తర్వాత పాయసం తాగండి. పాచి నోటితో పాయసం తాగితే పితృదేవతలకు మంచిదట. పాచి నోటితో పాయసం తినమంటావా? రామ రామ, నీకి ధర్మ సూక్ష్మాలు చెప్పిన వాడు ఎవడో వాడు నాకు కనపడితే వాడికి పాయసంలో పాయసం పోసి తప్పైపోతే నా పేరు గుండు పోగులుకున్నావే కాదే. ఇందాక మీరు అడిగిన రాంబాబు గారు పాపం కరెక్ట్ టైంకి వచ్చారు సార్. గుడ్ మార్నింగ్ సార్. ఐ యామ్ రాంబాబు. సరే, ఆయన అమితాబ్ బచ్చన్ అన్న లెవెల్లో చెప్తున్నావు. అదేంటి ఆ ఫైల్ దాస్తున్నావు? దొంగ సర్టిఫికేట్లా? చచ్చా, అసలు సిసలైన నికార్సైన సర్టిఫికేట్లు సార్. కావాలంటే చూడండి. సార్, కెన్ ఐ టేక్ దిస్ సీట్? కూర్చోవచ్చా? ఇంకాస్త టైం ఉంది, నిలబడు. ఏంటమ్మా, ఏమైంది? ఎందుకు అరిచావు? అబ్బే ఏం లేదు సార్, రాత్రి చూసిన టీవీ ప్రోగ్రామ్ గుర్తుకొచ్చింది. వస్తాను సార్. ఏమిటో అలా పట్టణంలో గోడకెత్తుకుపోయావు? అబ్బే ఏం లేదు సార్, ఇలా నుంచుంటే చల్లగా హాయిగా ఉంది సార్. టిపికల్ కేస్. సర్టిఫికేట్స్ అన్ని సరిగ్గానే ఉన్నాయి. ఇలారా, మంచి మార్కులు, మంచి కాండక్టు, మంచి హెల్త్ అన్ని బానే ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే వెంటనే జాయిన్ అయిపోమంటారా? మళ్ళీ వచ్చేస్తుంది. ఆగు, తొందరపడకు. ఏమిటయ్యా, ఏమైంది నీకు? ఏం లేదు సార్. నీకు ఇప్పుడు 25 సంవత్సరాలు కదా? నిన్ననే వచ్చాయి సార్. ఐసి. నీకు పెళ్ళిందా? ఆర్ యు మ్యారీడ్? ఇంకా లేదు సార్. అయినా అప్పుడే నాకు పెళ్ళేది సార్. నేను ఇంకా బ్రహ్మచారినే సార్. వెంటనే జాయినింగ్ రిపోర్ట్ రాసివు, టైం లేదు. థ్యాంక్ యూ సార్. అలాగే. ఇక నుంచి నువ్వు మా ఆఫీస్ స్టాఫ్వి, నేను నీకు బాసుని. అండర్స్టాండ్? ఎస్ సార్. 2 సంవత్సరాల వరకు ఏ కారణం చెప్పకుండా నిన్ను ఉద్యోగం చెప్పేసే అధికారం నాకుంది, తెలుసా? తెలుసు సార్, కానీ షో, నేను చెప్పేది విను. నేను చెప్పిందే పని, నువ్వు చేస్తానన్నది పని కాదు. అందుకే సార్ రాత్రింబవళ్ళు కష్టపడి శ్రమించి. షో, కబుర్లు చెప్పకో. ముందు వెళ్ళి కొండతో నీళ్లు పడరా. సారీ సార్, కొండతో నీళ్ళ? ఎస్. నేనా? అవును, నువ్వే. చెప్పేది విను, అది డ్యూటీ. ఏ అబ్జెక్షన్ ఏమైనా ఉందా? అదే లేదు సార్. ఎందుకుంటుంది సార్? లేదు సార్. వెరీ హ్యాపీ సార్, వెరీ వెరీ హ్యాపీ సార్. వెళ్తాను సార్. వెళ్ళు. మళ్ళీ ఏమిటి వెధవ బ్రహ్మచారి వేషాలు వీడు? వీడెవడరా బాబు పొద్దున్న కొండతో బయలుదేరా? పాపం కొత్తగా జాయిన్ అయిన బ్రహ్మచారిలా ఉన్నాడు రా. అయ్యో, ఏమైనా బాబు?
ఏమిటి ఆలస్యం? వస్తున్నాను సార్. అబ్బో. వంకాయలు కిలో ఎంత? 5 రూపాయలండి. క్యాబేజ్ 4 రూపాయలమ్మా. బెండకాయలు 3 రూపాయలమ్మా. ఒక్కొక్కటి కిలో చొప్పున ఇవ్వు. చచ్చో, ఆయన వస్తున్నారు. ఇప్పుడు వీడికి పెళ్ళయిందో లేదోనని మీటింగ్ పెడతారు. ఏవయ్యా, మా? నీకు పెళ్ళయిందా? నాకా? ఎందుకమ్మా? మీ తాలూకు ఎవరన్నా ఉన్నారా? అదేం కాదు లేవయ్యా, అయ్యగారు వస్తున్నారు. ఒకవేళ అడిగితే అయ్యిందని చెప్పు. మార్కెట్కి అయ్యిందని? వెళ్ళడం నా వల్ల కాదు. నా పెళ్లికి మార్కెట్కి ఏమిటమ్మా సంబంధం? అయ్యో, నిజమే అయ్యా. ఆగు, ఏమిటి చకచకా కొనేస్తున్నావు? మన పాలసీ ఫిలాసఫీ తెలుసుగా? ఆ. అడిగావా మరి? అడిగాను, ఎప్పుడో అయిపోయిందట. ఏమయ్యా, అయిపోయి ఎన్నాళ్ళయింది? ఏంటి సార్, ఏంటైపోయినాళ్ళంటారు? అదేనయ్యా, పెళ్ళి ఎన్నాళ్ళయింది? పెళ్ళిలా అంటే లేత పెళ్లి కొడుకు అన్నమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక మీరు పదండి, అలసిపోయినట్టున్నారు. కాఫీ తాగుతున్నారు. డబ్బు ఇచ్చేద్దాం. ఏమయ్యా, ఎంత అయింది? 20 రూపాయలు అయిందండి. 20 రూపాయల? ఇదిగో ఈ 50 రూపాయలు తీసుకో. వచ్చా మరి చిల్లరా? పాప కొత్తగా పెళ్ళైన వాడు పొట్ట చేతితో పట్టుకొచ్చాడు, బేరవాడకూడదు. వస్తావయ్యా. నమస్తే సార్. హలో, రాంబాబు అంటే నువ్వేనా? అవును సార్. నా పేరు గురునాథం, హెడ్ క్లర్క్ ని. వెరీ గ్లాడ్ టు మీట్ యూ సార్. చూడు బాబు, నువ్వు చేయవలసిన పనులన్నీ బాస్ టైప్ చేసి నాకు ఇచ్చాడు. ఒక్కొక్కటే చదువుతాను, జాగ్రత్తగా విను. నెంబర్ 1, అరగంట ముందే ఆఫీస్కి రావాలి. అంటే 9:30కి ఆఫీస్ లో ఉండాలి. నెంబర్ 2, ఆఫీస్ లో ఉన్న టేబుల్స్ కుర్చీలు క్లీన్ చేయాలి. నెంబర్ 3, కుండతో నీళ్లు తీసుకొచ్చి పెట్టాలి. మన బాస్ బోరింగ్ వాటర్ తాగరు, గుర్తుంచుకో. నెంబర్ 4, ఆఫీస్ లో ఉన్న చెత్తంతా క్లీన్ చేసి బయటపడేయాలి. నెంబర్ 5, బాత్రూమ్ లో కలరా ఉండలో అవి వేయాలి. కరెక్ట్. ఆల్రెడీ పేపర్ లీక్ అయిపోయింది అనమాట. నా బొంద సార్. నేనెవరిని సార్? గ్రాడ్యుయేట్ ని. నా డ్యూటీ ఏమిటి? క్లర్క్ కమ్ టైపిస్ట్. అంటే రాత పని మోత పని, ఐ మీన్ టైపింగ్ చేయడం. ఆ పనులు చెప్పాలి గాని. అంటే నిత్యావసర పనులు చేయనంటావు. చేయను సార్. సరే, ఈ విషయం బాస్ తో చెప్పాల్సిన డ్యూటీ నాది. ఆ తర్వాత ఆయన ఉంచుతాడో ఊసి చేస్తాడో ఆయన ఇష్టం. 300 ఊస్టి. బాగా చెప్పావమ్మా. నీకు జాయినింగ్ రోజే చెప్పాను, నేను చెప్పిందే పని, నువ్వు చేసేది చేస్తానన్నది పని కాదని. అండర్స్టాండ్? గురునాథన్ చెప్పిన పనులన్నీ చేయడానికి నీకు అభ్యంతరం అయితే యూ కెన్ గో అవుట్. వేరే ఉద్యమం తిప్పుకోవచ్చు. బాగా ఆలోచించుకో. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. గురునాథం, కమాన్. అయిపోయాడు. రాత్రి నువ్వు కల్లోకి వచ్చావు గురు. కల్లో కూడా నీ ప్యాంట్ చిరిగి ఉంది. నేను కివ్వు నచ్చానట. రైలు పెట్టిలాగా ఇన్ని బలాలున్నాయంట్రా దేవుడా. చేతులు పడిపోతున్నాయి. ఏమండి, మన బాస్ కి ఏమన్నా స్క్రూ లూజ్ ఉందా? ఐడియా లేదు, అడిగి చెప్తా. అయ్యో, మీరు భలేవాళ్లే. మీరీ విషయం చెప్పి ఆయన కోపం వచ్చి మొత్తం ఆఫీస్ అంతా కడిగి ముగ్గులు పెట్టమంటాడు. అందుకే హాయిగా మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నీకు ఈ జాకిరి తప్పుతుందా? ఏమండి, హాస్యాలు ఆడుతున్నారా? నా పెళ్లి గురించి మీకు అనవసరం. అనుకుంటావా? అంతే. సరే. ఇదేంటిది? సరాసరి బాత్రూమ్ లోకి వెళ్ళింది. కొంపదీసి దీన్ని పెళ్లి చేసుకోవడం కూడా నా డ్యూటీ అని అంటాడా? ఇదేం ఆఫీస్ రా బాబోయ్. నమస్కారం అమ్మా. రండి రండి. ఏమండి, అబ్బాయికి ఏమన్నా సంబంధం తీసుకొచ్చారా? అమ్మా, మొన్న లక్షణంగా చదువుకుని చక్కగా ఉద్యోగం చేస్తున్న సంబంధం తెస్తే అమ్మాయి ఇంటి పట్టును ఉండి మొగుడిని పిల్లల్ని చూసుకునే పిల్ల కావాలన్నారు. అవును. ఇప్పుడు ఏదైనా మంచి సంబంధం ఇంటి పట్టున ఉండే పిల్లుందా? లేకేవమ్మా, చదువుకోలేదు గాని బుద్ధిమంతురాలు. ఇంటడు చాకిరి ఒక్క చేతి మీద చేయగలరు. కీర్తనలు అవి కూడా పాడుతుంది బాగానే. కాకపోతే వాళ్ళు బాగా పేదవాళ్ళు, కట్నం పెద్దగా ఇచ్చుకోలేరు. కట్నాందే ఉందండి, పిల్ల బుద్ధిమంతురాలుగా ఉండాలి. సాయంత్రం మా వాడితో ఓ మాట చెప్పి. సరేలే, దేశంలో కుర్రాళ్ళంతా చదువుకున్న ఉద్యోగాలు చేసే అమ్మాయిలు కావాలని ఎగబడుతుంటే దీనికి చదువు సంజాలని పాత చింతకాయ పచ్చడి కావాలట. పాత చింతకాయ పచ్చడి అని మరీ అంత తేలిగ్గా తీసిపారేయకండి. దాని విలువ దానికి ఉంటుంది. ఆ విషయం నాతో చెప్పే పంతులు. కావాలంటే మొన్న బ్యాంక్ ఆఫీసర్ సంబంధం మాట్లాడేవే, అది మాట్లాడు. మా వాడితో నేను ఒప్పిస్తాను. ఒప్పిస్తారు. మీరెన్నో ఒప్పించినా వాడు నా మాటే వింటాడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నాన్న నా పెళ్లి విషయం మాత్రం నీ ఇష్టం అని అంటాడు. కాదు. అవును. కాదండి. అవును. కాదని చెప్తున్నాను. అవును. అయ్యా, అమ్మా, ముందు మీరు ఉభయులు
మీకు ఎలాంటి కోడలు కావాలన్న విషయంలో ఒక ఏకాభిప్రాయానికి వస్తే దానికి ఆ రాంబాబు గారు సంతోషంగా అంగీకరిస్తారని నా నమ్మకం. ఇదిగో పంతులు గారు, పెళ్ళనేది స్వవిషయం. నాకెలాంటి పెళ్ళాం కావాలో నిర్ణయించుకోవాల్సింది నేను. నాకు నచ్చిన పిల్ల దొరికినప్పుడు నేనే పెళ్లి చేసుకుంటాను. అంతేగాని నేను చిన్న కుర్రాన్ని అనుకుని నా గురించి మిగతా వాళ్ళు వాగ్దానాలు చేస్తే నాకేం సంబంధం లేదు. తర్వాత మీ ఇష్టం. ఏంటి గురునాథం గారు, ఇంత త్వరగా ఆఫీస్కి వచ్చేసారు? ఏంటి విశేషం? ఏం లేదయ్యా, ఇంట్లో వాటర్ రాలేదు, ఆఫీస్ లో స్నానం చేద్దామని వచ్చాను. ఓహో. ఈ లోపు నువ్వు లోపలికి వెళ్ళి బాస్ మేనేజ్ చేయి. ఇలాగే నన్ను చూశాడంటే నా ఫైల్ క్లోజ్ చేస్తాడు. ప్లీజ్. ఏం పర్లేదు, మీరు వెళ్ళండి. అలాగే. గుడ్ మార్నింగ్ సార్. ఏమయ్యా, పని వేళలో గుడ్ మార్నింగ్ అంటే పనులు? నో సార్, టేబుల్స్ అన్ని ఆల్రెడీ క్లీన్ సార్. కుండతో వాటర్ సప్లైడ్ సార్. వెరీ గుడ్, అలా ఉండాలయ్యా. ఎక్కడికి వెళ్ళిపోతారు సార్? ఏం కావాలి సార్? అది నా సొంత పనయ్యా, తప్పుకో. అది కాదు సార్, ఏ పనైనా పర్లేదు సార్, నాకు చెప్పండి సార్. నేను చేస్తాను. పర్సనల్ కార్యక్రమం, టాయిలెట్ వెళ్ళాలి, తప్పుకో. ఓహో. ఏమైందయ్యా మళ్ళీ? కొంప మునిగిపోతుంది సార్, ఒక్క నిమిషం ఆగండి సార్, నా కోసం సార్, ప్లీజ్ సార్. అబ్బా ఏమిటాయి నీ కంగారు? నాకు అర్థమైపోయింది. అంటే ఈ రోజు నువ్వు టాయిలెట్ లో కలరా ఉండలో వేయలేదన్నమాట. చచ్చా, అది కాదు సార్, ఆ పని ఎప్పుడో చేశాను. అసలు జరిగింది ఏమిటంటే... ఆగు, నాతో అబద్ధం ఆడకు. నువ్వు ఈ రోజు 2 తప్పులు చేశావు. ఒకటి, చెప్పిన డ్యూటీ చేయకపోవడం, రెండోది చేశాను అబద్ధం ఆడటం. కనుక ఈ 2 తప్పులకు నీకు శిక్ష ఏమిటో తెలుసా? ఇదేమిటి? టెలిఫోన్ డైరెక్టరీ. దీన్ని 2 కాపీలు టైప్ చేసి పట్రా. టెలిఫోన్ డైరెక్టరీని 2 కాపీలు టైప్ చేయాలా? ఎస్, నేను 3 అంకెలు చెప్పేలోగా వెళ్ళాలి, లేకపోతే నాకు కోపం వస్తుంది. కోపం వస్తే దీన్ని మొత్తం స్వచ్ఛంగా రాసుకుని మరి టైప్ చేసుకుని రావాలి సార్. That's all. అర్థమైంది సార్. ఏమంటాడు గురు నా గురించి? మీ స్నానం నా కొంప ముంచిందండి. ఏమైంది? అర్జెంట్ గా బాత్రూమ్ అని బయలుదేరితే మేనేజ్ చేద్దాం కదా ట్రై చేస్తే అపార్థం చేసుకుని ఈ టెలిఫోన్ డైరెక్టరీని 2 కాపీలు, పైగా అర్జెంట్ అట. ఇంకా ఆల్సింది మొదలుపెట్టు. తెలుసులేండి. అయ్యో, కావుడేంటి కావేరీ ఎక్స్ప్రెస్ లో వస్తుంది? ఇదిగో రాంబాబు, రాంబాబు, మా ఆవిడ వస్తుందయ్యా. కనపడితే కాల్చుకు తింటుంది. ఇవాళ నేను ఆఫీస్ లో లేను, క్యాంప్కి వెళ్ళని చెప్పబోయా. మా ఆవిడికి నీ పుణ్యం ఉంటుంది. హే బాబు, అయ్యో. గురునాథం గారు లేరా? నేను ఆయన భార్యని. అష్టలక్ష్మి గుడికి వెళ్ళి అష్టోత్తరం చేయించుకుని వచ్చేసరికి ఆయన ఆఫీస్కి వచ్చేసారండి. ఆయన ఆఫీసులు తీసుకోవాలి. ఎక్కడికి వెళ్ళారు? చాలా గొప్ప పని చేశావమ్మా. పతిభక్తికి పరాకాష్ట. మీ ఆయన క్యాంపుకి వెళ్ళారు కదా? ఏం పర్లేదు, క్యాంపుకు దావు నేను చెప్తాను. ఇక్కడి నుంచి ఇలా నేరుగా వెళ్ళండి. వెళితే మెట్లు వస్తాయి, ఆ మెట్లు ఎక్కితే పైకి వెళ్తారు, మళ్ళీ మెట్లు వస్తాయి, కిందకు వచ్చేస్తారు. నేరుగా మళ్ళీ ఇటే రండి, ఈ బెంచ్ కిందే ఉంటారు. ఏమండి, మీరు ఇక్కడున్నారా? అక్షంతలు వేసి ఆశీర్వదించండి. కావుడు, ఇది ఇల్లు కాదు, ఆఫీసు. ఆశీర్వాదం కోసం సరాసరి ఆఫీస్కి వస్తావా? తొందర కానీ మళ్ళీ బాగా వస్తాడు. దీర్ఘ సంబంధం భవా. టైపింగ్ అంతా పూర్తయిందా? కాపీలేవి? సార్, ఈ పుస్తకం ప్రింటింగ్ చేయడానికి 10 రోజులు పడుతుంది సార్. మీరు చెప్పి 10 నిమిషాలు కాలేదు, అప్పుడే అయ్యిందా అని అడుగుతున్నారు. ఇంతకన్నా టేబుల్ తొడటమే బెటర్ సార్. సర్లే, అది వేరే చెప్పాలా? ఏంటాయి గుణాసం, ఈ పొజిషన్ లో ఉన్నావు? నిరాహార దీక్ష? కాదు సార్, భార్య పెట్టే బాధలు పడలేక ఈవిడ గురునాథం గారి భార్య భర్త ఆశీర్వచనం కోసం వచ్చింది. ఆహా, ఎంత చక్కటి సన్నివేశం. గుణాథం, బయటిరా రా. నీ అదృష్టాన్ని మెచ్చుకోవాలయ్యా. చూడవయ్యా, కళ్ళు పెద్దలు చేసుకుని చూడవయ్యా, ఎంత చక్కటి జీవితం. సారీ సార్, ఈవిడ మా ఆవిడ కావుడు, ఈయన మా బాస్ కుటుంబరావు గారు. అలాగా, నమస్కారం అండి. నమస్తే అమ్మా. మా వారికి నైవేద్యం పెట్టడం మర్చిపోయానండి. ఇంటికి రమ్మని చెప్పండి. ఏమయ్యా, వెంటనే ఎవరు? భలేవారు సార్, ఇక్కడ ఆఫీసులో బోల్డంత పని ఉంది ఆయనకి. నువ్వేం చేస్తున్నావు? బ్రహ్మచారం మొత్తం నువ్వే చెయ్యి. సార్, ఈ పని మొత్తం నేనేనా? అవును, నువ్వే చెయ్యి. రండి. పోయా. పదండి. వస్తున్నా. ఏమయ్యా, టైపిస్ట్ రాని ఎక్కడ? 3 రోజులుగా ఆఫీస్కి రావట్లేదు సార్. రోజులతో సహా కరెక్ట్ గా చెప్తున్నావంటే ఆ పిల్ల బతుకులో నిప్పులు పోసావు అనమాట. ఏం చేశావు? నా మీద ఒట్టు సార్, నాకేం తెలియదు సార్. బ్రహ్మచారి ఒట్లు నేను నమ్మనయ్యా. నిన్ను చూసిన మొదటి రోజు ఎందుకు అలా అరిచిందో నాకు ఇప్పుడు అర్థమైంది. వెళ్ళు,
రాణిని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టి ఆ పిల్ల నీకేం తెలియదని చెప్పిందా సరే సరే, లేకపోతే నీ ఉద్యోగం ఊస్తే. నా ఏజ్ బారైపోవడం వల్ల వీడికి దొరికిపోయాను, లేకపోతే ఈ ఉద్యోగానికి ఎప్పుడో లాగి గుద్దు గుద్ది పోరా పోరా అని పరిగెత్తి పారిపోయిండేవాడిని. రాణి, మహారాణి, ఎక్కడున్నావు తల్లి?